రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో శీతల గాలుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెల 30 తర్వాత దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో శీతల గాలుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెల 30 తరువాత దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో వెదర్ కండిషన్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, చలి తీవ్రత ఎలా ఉంది? అల్పపీడనం ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? శ్రవంతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో గ్యాప్ లేకుండా అల్పపీడనాలు పుడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక అల్పపీడనం తీరం దాటింది. అదేవిధంగా మరో అల్పపీడనం కూడా ఏర్పడింది. ఆ అల్పపీడనం మలక్కా స్ట్రెయిట్ దగ్గర ఏర్పడి బలపడి వాయుగుండంగాను అదేవిధంగా తుఫాన్గా కూడా మారడం జరిగింది. తుఫాన్గా మారిన తర్వాత కూడా ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో కూడా అది తీరం దాటడం జరిగింది. దీని ఎఫెక్ట్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల మీద లేదని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. కాకపోతే మనకు ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులు ఏవైతే ఉన్నాయో అవి దిశ మార్చుకొని తూర్పు దిశ నుంచి వీస్తూ ఉండడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి చలి తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. చలి తీవ్రత తగ్గి కూడా మనకు టెంపరేచర్స్ అనేవి కూడా కాస్త పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే చలి తీవ్రత అత్యధికంగా కనిపించింది. దాదాపు మనకు సింగిల్ డిజిట్ లో కూడా చలి తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రత కనిపించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా మనకు అక్కడ కూడా సగటుగా కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 13-14 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే 15 నుంచి 19 మధ్య కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి.